ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించకుండా రాష్ట్రంలో పేద విద్యార్థుల చదువులు ఎలా సాగుతాయని ప్రశ్నించారు వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ రవిచంద్ర. విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్పై వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం ఆందోళన చేస్తే అక్రమంగా అరెస్ట్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్టేషన్ బెయిల్ ఇచ్చే కేసులకు కూడా పోలీసులు రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు. రాజ్యాంగం ప్రకారం విద్యార్థి నాయకులుగా నిరసన తెలియజేసే హక్కు తమకు ఉందన్నారు. ప్రభుత్వం దిగి వచ్చే వరకు పోరాటం చేస్తామని రవిచంద్ర స్పష్టం చేశారు. మేము అడుగుతా ఉన్నాం, మీరు ఫీజులు ఇవ్వకుంటే కాలేజీ యాజమాన్యాలు విద్యార్థులకు హాల్ టికెట్లు ఇవ్వట్లేదు, సెమిస్టర్ పరీక్షలకు హాజరు కానివ్వట్లేదు, విద్యార్థులు పాస్ అయిన విద్యార్థులకి ఫీజులు రాకపోతే కాలేజీ సర్టిఫికెట్స్ ఇవ్వట్లేదు. మరి కాలేజీ సర్టిఫికెట్లు చేతికి రాకుండా విద్యార్థులు పై చదువులకు ఎలా వెళ్తారు, ఉద్యోగాలకు ఎలా వెళ్తారు బీటెక్ పూర్తి చేసిన విద్యార్థులు? కాబట్టి మేము ఇవ్వాలి అని చెప్పేసి మేము అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ప్రకారమే శాంతియుతంగా నిరసన వ్యక్తం చేయడానికి వెళ్ళాం. శాంతియుతంగా ఒక ప్రతినిధి బృందం డైరెక్టర్ గారిని కలిసి వినతి పత్రం ఇవ్వడానికి మేము వెళ్తూ ఉంటే పోలీసులు అడ్డుకొని చాలా అన్యాయంగా అరెస్టు చేశారు. అరెస్టు చేయడమే కాకుండా ఈ రాష్ట్రంలో కాదు, ఈ దేశంలో కాదు, ఈ ప్రపంచంలో ఎక్కడ చిన్న నిరసన వ్యక్తం చేస్తే ఇది స్టేషన్ బెయిల్ ఇవ్వడానికి అవకాశం ఉన్న ఈ కేసులో కూడా కావాలని మా రాష్ట్ర అధ్యక్షుడు చైతన్యాన్ని రిమాండ్కు పంపించడం అనేది ఈరోజు చంద్రబాబు నాయుడు ప్రభుత్వ ఫాసిస్టు దమనకాండకి చాలా నిదర్శనంగా ఇది నిలుస్తూ ఉంది. రాష్ట్రంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ప్రకారం ప్రజాస్వామ్యం నడవడం లేదనేది నిన్నటి ఘటన చూస్తే మనకు అర్థమవుతా ఉంది.